ఫ్రెండ్స్, నేను రీసెంట్ గానే రాజమండ్రి వివేక్ బిర్యానీ టేస్ట్ చూసానండి. నాకు బాగా నచ్చడం వల్ల నేను కూడా ఇంట్లో ట్రై చేశాను. బిర్యానీ రైస్ అండ్ కర్రీ కూడా రెండు ఆల్మోస్ట్ అదే ఫ్లేవర్ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చూసేద్దామా? ముందుగా మనం చికెన్ ఉడకబెట్టుకోవాలండి. అందుకోసం ఒక పాత్రలో వాటర్, ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకొని నీళ్లు బాగా మరిగాక కడిగిన చికెన్ వేసి ఒక 70% వరకు ఉడికించాలండి. కసూరి మేతి కూడా వేసుకొని చికెన్ ఉడికించాలి. చికెన్ ఒక 70% ఉడికాక చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఈ బ్రాత్ అంతా ఫిల్టర్ చేసుకొని ఆ నీటినే మనము రైస్ ఉడికించుకోవడానికి ఉపయోగిస్తామండి. వాటర్ కొలత అయితే ఒక కప్పు రైస్ కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసి బాగా వేయించుకొని అందులోనే మనం చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్లు ఒక 6 కప్పులు వేసుకోవాలండి. ఎందుకంటే 3 కప్పులు రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను. నీళ్లు బాగా మరిగాక మన బాస్మతి బియ్యం కడుక్కొని ఒక 3 కప్పులు వేసుకోవాలండి. 1 కప్పు రైస్ కి 2 కప్పుల చికెన్ బ్రాత్ వేసుకుంటున్నామండి మనము. హై ఫ్లేమ్ లో ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడకబెట్టుకొని తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్ లో మూత పెట్టి ఉడకబెట్టుకుంటే ఎంతో రుచిగా ఫ్లేవర్ఫుల్ గా ఉండే వివేక్ బిర్యానీ రైస్ రెడీ. నెక్స్ట్ ఇంకా చికెన్ ఫ్రై కోసం ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఒక కట్ చేసిన ఆనియన్, ఇంకా టమాటో, జీడిపప్పు పేస్ట్. ఈ పేస్ట్ కోసం ఒక టమాటో, 2 జీడిపప్పులు వాడానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగాక మనం ఇందాక ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతో పాటు తగినంత కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి, ఇంకా గరం మసాలా, కొంచెము కరివేపాకు వేసుకొని ఒక 5-10 నిమిషాలు వేయించుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. ఇంతేనండి మన రాజమండ్రి ఫేమస్ వివేక్ బిర్యానీ స్టైల్. నేను ఇలా చేసుకున్నాను ఇంట్లోని. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.